జూనియర్ ఎన్టీఆర్ని ఏం చూసి అభిమానులు అయ్యారు? సినిమాలు చూసి. సినిమాలు ఏం మానేయలేదుగా అతను. రాజకీయాల పరంగా కాదు కదా, వీళ్ళందరూ పిల్లకాయలే కదా వీళ్ళు గొడవ చేసిన వాళ్ళు. కాబట్టి అనవసరమైన నేను అనుకోవడం వాళ్ళని ఎవరో ప్రొవోక్ చేస్తున్నారు. మేబీ వైసీపీ తెరవెనక ఉండొచ్చేమో దాంట్లో, లేదా వీళ్ళకే జూనియర్ ఎన్టీఆర్ రేపు పొద్దున భవిష్యత్ ముఖ్యమంత్రి కావాలన్న ఫీలింగ్ ఉండొచ్చేమో. కానీ అతనికి లేనప్పుడు మధ్యలో వీళ్ళు ఎందుకు అంటున్నాను నేను. అతనికి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వీళ్ళు దిగితే ఒక అర్థం ఉంది. ఒకటి, అతను వస్తాడని ఆశగా ఎదురు చూస్తా పార్టీని సంకనాకి ఇచ్చేయలేరు కదా. ఇవాళ పర్ఫెక్ట్గా పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి తయారు చేసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్. ఎన్టీ రామారావు ఉంటే పార్టీ నాశనం అయిపోయేదేమో. ఎందుకంటే అతనికి టెంపర్మెంట్ ఎక్కువ. ఎన్టీ రామారావుకి ఊరకనే క్యాబినెట్ రద్దు చేసి పడేయడం, ఊరకనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయి. బట్ దాన్ని స్థిత ప్రజ్ఞతో పట్టుకొచ్చినోడు చంద్రబాబు. తిడతాం కానీ మనం చంద్రబాబు కాబట్టి ఇంతకాలం పాటు ఆ పార్టీని నడిపించగలిగాడు. అదే ఎన్టీ రామారావు అయితే అయ్యుండేది కాదు. దాంట్లో అంత గందరగోళం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావేగా ఓడిపోయింది. కానీ ఒకటండి, ఒక అదనపు బలం అవుదా ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు నెగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ను ఒకప్పుడు 2009లో ఎలాగైతే పిలిచి ప్రచారానికి వాడుకున్నారో ఇప్పుడు పిలిస్తే తప్పేంటి? మరి అప్పుడే ఓడిపోయాడుగా. తెలుగుదేశం ఆయన అదనపు బలం అయితే అధికారంలో ఉన్నది ఓడిపోయింది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం కాదా, ఒక అతిపెద్ద అవసరం అవుదా? అదే అనేది అతను వస్తాననుకోవాలి కదా అంటున్నా. అతను వస్తానంటే తీసుకురావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వెళ్ళింది అనుకోండి, నేను రానన్నాడు అనుకోండి, అది నెగిటివ్ వెళ్ళదా జనంలోకి? ఇప్పుడైనా నెగిటివ్ గా వెళ్తుంది కదా. ఈ దాడులు, ఈ కొట్టుకోవడాలు, ఈ నెగిటివ్ అవ్వట్లేదు. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు నాకు తెలిసింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అభిమానుల వరకే ఉంది కాబట్టి అది కూడా మొత్తం ఫ్యాన్స్ అంతా కాదు. ఎక్కడో 1-2 చోట్ల కావాలని చేసేటువంటి అడావిడి తప్పించి, వాళ్ళ రికగ్నైజేషన్ కోసం చేసుకుంటున్న అడావిడి తప్పించి టోటల్ గా లేదు అది ఇష్యూ. అది బేసిక్ గా జూనియర్ ఎన్టీఆర్ ని వీళ్ళు అడిగి రాలేదనుకోండి, అది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావును వద్దనుకున్నారు నందమూరి కుటుంబం. చంద్రబాబు నాయుడిని కావాలనుకున్నారు నందమూరి కుటుంబం. నందమూరి ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ